ఈ దేహము జడం, దేహం జడం, ఆత్మ నిత్యము. అది స్వయంగా ప్రకాశిస్తోంది. ఆత్మ అంటే నేనే స్పృహ, అది నిత్యము స్వయంగా ప్రకాశిస్తుంది. దేహమా జడం. దేహానికి స్వయం ప్రకాశమైన ఆత్మకి మధ్యన ఇదిగో ఈ అహంకారం ఆవిర్భవించింది. రెండింటికి మధ్యలోకి ఇది వచ్చింది. అంతఃకరణ వల్ల అహంకారం ఆవిర్భవించింది. దీనికి చాలా పేర్లు. ఆ పేర్లలోనే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇంకా ఇంకా ఉన్నాయి. శక్తి అని, ప్రాణమని, ఇత్యాది అన్ని కూడా దానికే పేరు. దేనికి స్వయం స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మకిను జడమైన దేహానికి నడుమా. అంటే ఇవన్నీ ఉన్నాయనా? మరి ఎక్కడున్నాయి? స్వయం ప్రకాశమైన నిజస్వరూపంలో ఏమీ లేవు, నీకేమీ అవసరం లేదు. జడమైన దేహం కూడా ఏమీ లేవు, ఏమీ అవసరం లేదు. మరి ఎవరికున్నాయి? ఎవరికున్నాయండి? నేను వాడికి ఉన్నాయి. వాడెవడు? నువ్వా స్వయం ప్రకాశం అంటున్నావు, నేనున్నానుగా, నే చైతన్యంగా అంటున్నావు. మరి మరి ఎప్పుడైనా అడిగారా అన్నపూర్ణ ఎవరని? అయిపోవడమే. నేనా స్ఫురస్వరూపాన్ని కదా, నా తెలివి స్వరూపమైన ప్రకాశాన్ని కదా. ఈ జడము కదిపితే కదులుతుంది, లేకపోతే పడి ఉంటుంది. మరి ఈ అన్నపూర్ణ ఎవరు అని ఎప్పుడైనా ప్రశ్నించారా, చూసారా? లేదండి. మరి అదే వచ్చింది. అయిపోవటమే అయిపోతుంది అంతే. వాడెవడు? అయిపోయావా, చచ్చావా అని అనడం లేదే. వాడెవడు? నేను. మధ్య పుడుతున్న వాడు విద్య, నేను వాడే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. కాబట్టి దాన్ని శక్తి అని, ప్రాణం అని అంటారు. నువ్వు ఎక్కడ నుండో అది చూడు. నేను అన్న తలంపు ఎక్కడ నుంచో ఒక్కసారి నువ్వు చూడు. అప్పుడు ఆ ప్రయత్నం తానే నిన్ను హృదయంలో చేరుస్తుంది. స్ఫురణలోకి చేరిపోతావు. నేను అన్న ఈ తలంపు ఎక్కడి నుంచో చూస్తే ఆ ప్రయత్నం నిన్నేం చేస్తుంది? హృదయంలో అంటే ఆ స్ఫురత్ స్వరూపంలోకి చేరుస్తుంది. సూక్ష్మ శరీరమును తెలియబరిచే కల్పనలే అంతఃకరణ. రకరకాల భావాలను తెలియబరిచే పరికరమే అంతఃకరణ. శరీరము పాంచభౌతికం. పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వాటితో తయారైనటువంటి శరీరము జడము. నేను చెప్తుంటే వినడం కాదు. మీ శరీరాన్ని ఒక జడ వస్తువులా చూడండి. ఎవరి శరీరాలు చూస్తే లాభం? శరీరం పంచభౌతికం కదండి. ఈ శరీరంలో పంచభూతాలు 5 కలిసిన ముద్దండి అని చెప్తావు. అయితే ఏమిటి? నీ శరీరాన్ని అలా ముద్దలా చూసుకో, దాన్ని చూసుకో. మళ్ళీ అది అన్నపూర్ణగానో, వాణిగానో, వేణిగానో ఉండాలి. మళ్ళీ పెద్ద బ్రహ్మజ్ఞానులు మనం. అందుచేత అందువల్ల శరీరము జడము, ఆత్మ శుద్ధము. పాంచభౌతికమైన ఈ శరీరము జడము. దీనిలో స్ఫురస్వరూపమైన ఆత్మ అంటే నేను శుద్ధము, స్వయం ప్రకాశము. అందువల్ల స్వయం వ్యక్తము. అది వ్యక్తం అవడానికి ఏమీ అక్కర్లా. ఈ రెండిటి అనుసంధానం కోసం సూక్ష్మ శరీరాన్ని ప్రతిపాదించారు. ఆ స్వయం ప్రకాశమైన
ఈ సూక్ష్మ శరీరం ప్రతిపాదింపబడింది. అంటే ఈ నేను శరీరాన్ని అన్న భావన ఉమ్. అవునమ్మా, వ్యవహారాన్ని దానివే. దానివే. దీనికి ఉపాదానంగా పంచభూతాలను, వాటి యొక్క సూక్ష్మ అంశాలను, ఇప్పుడు ఈ స్థూల శరీరానికి పంచభూతాలు సరిపోయాయి, కానీ సూక్ష్మ శరీరానికి నేను దేహాన్ని అన్న భావన కలిగిన సూక్ష్మ శరీరానికి పంచభూతాల అంశాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఆ పంచభూతాలను, వాటి సూక్ష్మ అంశాలను ఆత్మను ప్రతిఫలించే ఆభాసకాంతిని కలిపారు. నువ్వు ఉన్నావు ఇప్పుడు, స్ఫురత్ స్వరూపమే ప్రకాశిస్తున్నావు కదూ, ఆ ప్రకాశపు వెలుగు అంటే ఆ తెలివి, ఆ తెలివిలోనే పంచభూతాల సూక్ష్మ అంశాలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు కలిపితే అది సూక్ష్మదేహం. ఇక్కడ పంచభూతాలని కలిపితే స్థూల దేహము జడము, లోపల పంచభూతాల అంశాలైన శబ్దస్పర్శ రూపరసగంధాలు, దానితో పాటు నేనున్నానని స్వరస్వరూపపు కిరణలేశము. ఈ సూక్ష్మ శరీరానికి అధికారాన్ని, హక్కుని ఇస్తున్నటువంటి ఆధారం నీ స్వరస్వరూప కిరణలేశం. దాన్ని పట్టుకుని వెళ్తుంది. దీనికి ఉపాదానంగా పంచభూతాలను, సూక్ష్మ అంశాల్ని, ఆత్మను ప్రతిఫలింపచేసే ఆభాస కాంతిని కలిపారు. ఈ విధంగా మనస్సుకి పర్యాయమైంది సూక్ష్మదేహం. మనస్సు అంటే సూక్ష్మదేహం. అది ఎలా తయారైంది? పంచభూతాల యొక్క సూక్ష్మ అంశాలును, ఆత్మ చైతన్య స్వరూపపు కిరణము, జ్ఞాన కిరణమును కలిసి జడమైనదే అయినా ఆత్మ చైతన్య ప్రకాశము వల్ల తాను స్వయంగా ప్రకాశిస్తున్న దాని వలే భాషిస్తున్నదేదో అదే సూక్ష్మ శరీరం. కాబట్టి జడము చేతనము రెండూను అంటే ఆభాసము. అప్పుడు జడమేది శరీరం, స్థూల శరీరం జడం. లోపలేమిటి? పంచభూతాలు, దాని తత్వాలైనటువంటి పంచ సగంధాలు కూడా జడమే. కానీ దానికి నీ స్వరస్వరూప ప్రకాశం అన్న చైతన్యం కలిసింది. కాబట్టి పంచభూతాల మీద సత్వగుణ ప్రసరణ, ఈ రెండు అంటే ఆభాస, ఇవి రెండు కూడా దానికవే ఉండగలిగినవి కావు. పంచభూతాల మీద సత్వగుణ ప్రసరణ వల్ల వానికి ప్రకాశము కలిగింది. పంచభూతాల మీద నీ చిత్స్వరూప ప్రకాశం ప్రసరించడం వల్ల అప్పుడు అంతఃకరణ మనస్సుగా, జ్ఞానేంద్రియాలుగా తయారైంది. అవునా? అవునమ్మా. అయితే మళ్ళీ రజోగుణ ప్రసరణ వల్ల రజో అంశ ఏమైందంటే ప్రాణంగా, కర్మేంద్రియాలుగా తయారైంది. తమోగుణ ప్రభావం వల్ల తామసికములు, స్థూలములు అయిన 5 దేహాదులు ప్రకటితమయ్యాయి. తమోగుణం వల్ల తామసికములు, స్థూలములు అయినటువంటి 5 దేహాలుగా ప్రకటితమవుతుంది. తమోగుణం వల్ల తామసికములు, స్థూలములు అయిన దేహాదులుగా ప్రకటింపబడుతుంది. అదే పంచకోశాలుగా విభజింపడి తెలుస్తోంది కదా. కాబట్టి మనసుకు త్రిగుణాలు ఉన్నాయి, మనసుకు ఉన్నాయి, అంతఃకరణకి ఉన్నాయి ఈ త్రిగుణాలు. సత్వంలో సత్వాంతరము, శుద్ధం. సత్వగుణంలో సత్వగుణానికి ప్రకాశాన్నిచ్చేది శుద్ధమైనటువంటి నీ ఆత్మ. ఆ సత్వంలో రజోగుణ అంతరమైనటువంటి శ్రేష్టలు,
సత్వంలో సమాంతరమైనటువంటి మందత్వము. దానిలో ఒకదాని ఒకటి కలిసే ఉన్నాయి. సత్వ రజస్తమో గుణాలు ఒకదానిలో ఒకటి కలిసే ఉన్నాయి. సత్వగుణంలో ఏముందమ్మా? సత్వాంశలో రజోగుణం చేసేసరికి శ్రేష్టలు నేను నాదని క్రియలు జరుగుతున్నాయి. సత్వగుణంలో తమోగుణం జరిగేసరికి ఎద్దులా ముద్ద ఎందుకు పుట్టామంటే తినడానికి నిద్రపోవడానికి అన్నట్టు, లేకపోతే లోక విషయం దొల్లడానికి అన్నట్లు ఉండే తమోగుణం. ఆ మూడు గుణాలు సత్వగుణంలో లీనమై ఉన్నాయి. ఏ గుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ గుణ వ్యవహారాలు మన నుంచి సాగుతూ ఉంటాయి. అలాగే శుద్ధ సత్వం ఉన్నదే, ఇవన్నీ ప్రకాశించడానికి ఉన్న స్వరస్వరూపమైన నీ స్వరూపమైన శుద్ధ సత్వము అది పరమ స్వచ్ఛమైన. దానిలో ఏమీ లేవు కల్తీలు. ఈ గుణాల కల్తీలు లేవు. దాని ప్రకాశం ఇతర గుణాలతో కలిసినప్పుడు ఆ ప్రకాశంలో గుణాలు కలిసినప్పుడు మిశ్రమము అవుతుంది. కాబట్టి సత్వగుణం అంటే మిగతా గుణాల కన్నా దాని ఆధిక్యతను తెలపడమే. సత్వగుణాలంటే మిగతా రెండు గుణాల కంటే ఇది అంటే శుద్ధ సత్వానికి దగ్గరలో ఉంది. కాబట్టి వీలైనంత వరకు శుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఇంకా చెప్తూ భగవాన్ అన్నారు, విషయము సుస్పష్టము చేసి సత్యప్రకాశానికై తోడుపడుతుంది అన్న పేరుతో ఎన్నెన్ని వాదాలు, ఎన్నెన్ని సిద్ధాంతాలు. విషయం మనకి సుస్పష్టం చేయడానికి నీ నిజస్వరూపమైన సత్యప్రకాశాన్ని పొందడానికి సహాయం చేస్తాయని ఇగో ఇన్నిన్ని పేర్లతో, ఇన్నిన్ని వాదాలతో, ఇన్నిన్ని సిద్ధాంతాలు. అందుకే చెప్పబడింది. కానీ నువ్వు ఉన్నావు అన్న స్పృహ అందరికీ ఉంది. అట్టి నిన్ను పురస్వరూపడువి అని నీకు తెలియజేయడానికి ఇన్ని అడ్డుగా ఉన్నాయి. కాబట్టి కథలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఏ సందిగ్ధత లేని చోట అది పనిగా అవి సందిగ్ధతను తెచ్చిపెడతాయి. అసలు ఏ సందిగ్ధలు, ఏ తలంపులు, ఏ అవసరాలు లేకుండా నాకు నేనే ప్రకాశిస్తున్న స్వరస్వరూపాన్ని అయితే ఇదిగో ఇవన్నీ కూడా సందిగ్ధతని తెచ్చిపెడుతున్నాయి. ఇది అదేనా ఇది ఈ గుణం దానిలో కలిసిందా, ఆ గుణం దీనిలో కలిసిందా, మనసు అంటే ఇదా, చెప్తామంటే ఇదా, చెప్తంటే ఇదా అంటూను ఏది తెలియాలన్నా ఆత్మ ఉండవలసిందే. ఈ నక్షత్రాలన్నీ గుణాలు గాని, పంచభూతాలు గాని, వాటి సూక్ష్మ అంశాలు గాని, అంతఃకరణ గాని, నేను వాణిని అన్న ఒక భావన చేత దేహము మీద ఉన్న రాగద్వేషాది వ్యవహారాలన్నీ కూడా ఉండాలి అంటే పురస్వరూపమైన ఆత్మ ఉండవలసిందే. ఆ ఆత్మ ఎరుగని వారెవరు? సుస్పష్టమే. మరి ఈ గోలంతా ఎందుకు? హాయిగా ఆ ఆత్మగా ఉండకూడదా? ఈ అనాత్మలని ఈ పంచభూతాలు ఇట్లా తయారయ్యాయి. ఈ పంచభూతాల్లో ఇదిగో ఈ సూక్ష్మాంశాలు ఇలాగా, స్థూల అంశాలు ఇలాగా, ఇవేమో కర్మేంద్రియాలు అయ్యాయి, అవి జ్ఞానేంద్రియాలు అయ్యాయి, ఇది అహంకారం అయింది, ఇది అంతఃకరణ అయ్యింది. దీని మీద 3 గుణాలు కలిసాయి. ఆ 3 గుణాల మీద ఆత్మస్వరూప ప్రకాశం పడితే అది చైతన్యం పొంది ఇలాగ గుణాల మిశ్రమాలతో ఈ జగత్తులో ఈ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి తప్ప ఇవి ఆత్మ ప్రకాశ కిరణనేశం లేకపోతే ఉండలేవు. ఆ ఆత్మ ప్రకాశ కిరణము ఎవరు అంటే నేను అన్న తలంపు. ఈ నేనెవరా అని చూస్తే తలంపులతో సహా ఈ నేను కూడా పడిపోయి ఈశ్వర స్వరూపం మిగులుతోంది. అర్థమైంది? అయ్యిందమ్మా భగవాన్ కృషి మార్గం. మరి ఇంక దాన్ని చెత్తంతా ఎందుకు అంటున్నాను? నువ్వు ఉన్నావని నీకు తెలియడానికి ఇవన్నీ కావాలా? అక్కర్లేదమ్మా. కాబట్టి అది స్వయమై నీకు నువ్వే ఉన్నటువంటి ఆత్మగానే ఉండవచ్చు కదా. ఈ అనాత్మని ఇంత ఇలాగ వివరించవలసిన అవసరం ఏముందయ్యా అన్నాడు భగవాన్. ఇంకా ఇలా అన్నారు. ఉదాహరణకి వేదాంతాన్ని చూద్దాం. వేదాంతులు వారంటారు ప్రాణాలు
15 విధాలుగా ఉన్నాయని, విద్యార్థి ఆ 15 పేర్లు వాని ప్రయోగాలతో సహా కంఠస్థం చెయ్యాలని ఈ వేదాంతం క్లాసు చెప్పేటప్పుడు అలా చెప్తారనమాట. నేర్చుకోవాల్సి వచ్చిన ప్రాణాలు 15 రకాలుగా ఉన్నాయ్యా, నువ్వు తెలుసుకోవాలంటే ఆ 15 పేర్లు ముందు కంఠస్థం చెయ్యి ప్రయోగాలతో సహా అంటారు. వాయువు పైకి వెళుతుంది కాబట్టి అది ప్రాణం, కిందకి దిగుతుంది అది అపానం, ఇంద్రియాలు ప్రవర్తింప చేస్తుంది దానికి ఇంకో పేరు. ఎందుకంటే ఈ విభజనలు వాటిని విభజించి పేర్లు పెట్టి అవి వర్తిల్లే విధానాలను గణించి అమ్మో ఏమో ఏమో చేస్తారు. అంత పని ఒక్క ప్రాణం చేస్తుంది అంటే పోలే. ముందు ప్రాణం ముక్కులోంచి లోపలికి వెళ్ళాక లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లేకపోతే అవి అన్ని ఎలాగూ లేవు గనక ఈ ప్రాణమే అంతా చేస్తోంది అంటే సరిపోదు. అలాగే అంతఃకరణ యోచిస్తుంది, అంతఃకరణలో ఆలోచనలు కలుగుతాయి, ఇచ్చలు కలుగుతాయి, నిశ్చయాలు కలుగుతాయి, తర్కాలు వాదాలు కలుగుతాయి. ఇలాగా అది చేసే ప్రతి పనిని బట్టి దానికి వేరు వేరు పేర్లు ఎందుకు పెట్టి అందులో మనస్సు బుద్ధి ప్రముఖమైనవి. ఈ ప్రాణాలు గాని అంతఃకరణ గాని ఎవరైనా చూశారా చెప్పండి? అవి నిజంగా ఉన్నవేనా? అవి కేవలం కల్పనలు, దీనికి అంతు ఉండదు. అలా అలా రకరకాల పేర్లు పెట్టి అన్ని చెప్తూ ఉంటారు. దీనికి అంతు ఉండదు, ఇవి అని చెప్తే కాదండి అదండి ఇంకొకరు అంటారు. వీటికి అంతు ఉండదు. ఇంకో విశేషం చెప్తాను వినండి అంటున్నారు భగవాన్. ఒకడేమో నిద్రించాడు, లేవగానే తాను నిద్రించాను అంటాడు. ఒకడు అన్నప్పుడు మనం చూసుకోండి. నిద్రించాడు, లేవగానే తాను నిద్రించాను అంటాడు. ఆ మాట నిద్రలో ఉండగా ఎందుకు అన్నాడు? లేచాక కదా నేను నిద్రించాను అంటాడు. అవునమ్మా. మరి నిద్రలో ఉండగా ఎందుకు అన్నాడు? దీనికి సమాధానం ఏమిటంటే నేల అడుగునున్న వస్తువును తేవడానికి మీట మునిగిన వానిగలే ఆత్మలో మగ్నులైన అతడు మాట్లాడలేడు గనక. మునిగిన వాడు నీటి అడుగు నుంచి మాట్లాడలేడు కదా. మరి ఆ వస్తువుని సేకరించి పైకి తేలిన తర్వాత ఏం మాట్లాడాలి. అవునా? అవునమ్మా. నీటిలోనే ఉండి మాట్లాడబోతే నోట్లోకి నీళ్లు నిండిపోతాయి. మనకు బాగా అర్థమైపోతుంది ఉదాహరణ. కానీ తాత్వికులైన వారికి ఇంతతో సంతృప్తి కలగదు. వారు ఇంకా వివరణ ఎక్కువ చెప్తారు. వాకుకి అధిపతి అగ్నండి, దానికి నీటికి వైరం అండి, అందువల్ల వాక్కు అక్కడ పెగలదు అంటారు. వాకుకి అధిపతి అగ్ని, నీటికి నిప్పుకి వైరం. కాబట్టి ఆ నీళ్లలో మునిగిపోయినప్పుడు వాకుకి అధిపతి అయినటువంటి అగ్ని పెగడ్డు. అందుచేత వాళ్ళకి మాట పెగలడం లేదు. దానిని నేర్పడానికి విద్యార్థులు కళ్ళు బద్దలుకొట్టుకోవాల్సిందే. ఇది నేర్చుకోవడానికి విద్యార్థులు కళ్ళు బద్దలు కొట్టుకోవాల్సిందే. ఓహో ఇది దీనిలో కలిసిందా, ఇది దానిలో కలిసిందా, ఓహో అగ్నితత్వం కాబట్టి ఆ నీటి తత్వానికి వ్యతిరేకం కాబట్టి అందుకు నీళ్ళల్లో మునిగిన వాడు మాట్లాడలేదు. ఇలాగ రకరకాల ప్రతి అంశాన్ని గురించి ఇవన్నీ ఆ పాఠాలు నేర్చుకునే విద్యార్థులు కళ్ళు బద్దలు కొట్టుకోవాలి. నిజంగా ఇదంతా కాలం వృధా కదూ. ఇంకా ఉన్నాయి. వ్యక్తికి గల ప్రతి అంగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత. అయిపోవు మరి. మనకున్న ప్రతి అంగానికి ఒక అధిష్టాన దేవత. ఆ దేవతలు విరాట్టుకి సమిష్ట సృష్టికి అంగాలుగా ఇంద్రియాలుగా ఉంటారట. అలాగే హిరణ్య గర్భాదులను
నిర్వచిస్తూ, అలాగే హిరణ్య గర్భుణ్ణి మొదలైన వాళ్ళని కూడా దీనికి నిర్వచిస్తూ పోతారు. ఇలాగా అర్థం కాని సందిగ్ధులను సృష్టించడం ఎందుకు, మళ్ళీ కల్పించి విడదీయడం ఎందుకు? ఈ దుర్వ్యూహంలో చిక్కుకోని వాడు ధన్యుడు. ఈ పాఠాల వలలో చిక్కుకోని వాడు ధన్యుడు. ఎందుకంటే నేను ఎంత అదృష్టవంతున్నో బాబోయ్, నేను ఆ దారిలోకి వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. ఆ మార్గం పట్టానా కలిగే కలతలతో దిక్కు తెలిసి ఉండకపోయి ఉండేవాడినేమో. కాబట్టి నా పూర్వ వాసనలు నాకు సూటి మార్గంలో నేనెవరినన్నా ఒక్క విచారణతో నాకు అందించేసాయి. నాకు జన్మ వాసన పుణ్యం కాబట్టి అవి ఏం చేశాయంటే ఇవన్నిటి విచారణలు, ఈ పాఠాలు, ఈ తీయడాలు, కలపడాలు, దీనివల్ల దానివల్ల దీని దేవతల వాళ్ళు, దాని దేవతల వాళ్ళు, ఇదంతా కాకుండా సూటిగా నేనెవరిని అన్న విచారణ మార్గాన్ని నా పూర్వవాసనలు నాకు అందించాయి. నిజంగా నేను అదృష్టవంతుడినే కదా అన్నారు భగవాన్. అలాగే మనం కూడా ఏ యాతనలు పడకుండా, ఏ గజిబిజులు లేకుండా డైరెక్ట్ గా ఆయన పొందినటువంటి అలసట లేని సుఖస్థితిని అవలీలగా మనం చేరుకోవడానికి భగవాన్ అందరికీ కూడా సూటిగా నువ్వున్నావా లేదా, నువ్వున్నాకనే అన్నీ కదూ, అవి ఏమిటేమిటని విభజించేందుకు ఊడ్చి పారవేయవలసిన చెత్తయ్యా. నువ్వున్నావు, అదే చిత్, అదే సత్యం. దాని తర్వాత కలిగినవే కదా ఇవన్నీ. అలాగే ఈ కలిగినవన్నీ తొలగినా నువ్వు కలగక తొలగక ఉన్నావు కదా అని తెలుసుకుని అది నువ్వుగా ఉంటే ఈ బాధలన్నీ ఉండవు కదా. అటువంటి అనుభవాన్ని పొందిన నేను నిజంగా అదృష్టవంతుణ్ణే. అటువంటి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తున్నారు పరమాత్ముడైనటువంటి పరమగురుడైనటువంటి రమణులు. ఆ పుచ్చకుడు అడిగినటువంటి ప్రశ్నకి భగవాన్ చక్కగా అన్ని విధాల వివరణలు ఇచ్చారు. మళ్ళీ ఏది వదలలేదు. అన్నిటినీ చక్కగా వివరణ ఇస్తూనే అవి వివరించి చెప్పుకున్నవన్నీ విడివవలసినవే. ఏ ఒక్కటుంటే ఇవన్నీ ఉంటున్నాయో ఆ ఒక్కటే నువ్వు. ఏకమక్షరం హృది నిరంతరం భాస్వతే స్వయం లిఖ్యతే కథం. అదే ఉండు, అంతే. ఉన్నావు కూడా అని తెలుసుకోండి అని బోధించారు శ్రీరమణ సద్గురుదేవులు. హరి ఓం నమః.